హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజు వ్లాగ్స్. ఈరోజు లగేజ్ ప్యాకింగ్ అనమాట. మా చెల్లి వాళ్ళ అత్తరింటికి అయితే వెళ్ళిపోతుంది. అందుకని ఈరోజు ఈ వీడియోలో మా చెల్లి లగేజ్ ప్యాకింగ్, అలాగే బాబు పుట్టిన కాడి నుంచి మేము వాడికి ఏ ప్రొడక్ట్స్ షాపింగ్ చేసామో, అవి వాడికి పడ్డాయా లేవా అవన్నీ షేర్ చేసుకుంటాము. వ్లాగ్ ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ మా చెల్లి తన డ్రెస్సులన్నీ చదువుకుంటుంది. ఈ బాబుకి ఫస్ట్ మంత్ అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళ డాడీ కొనుక్కొచ్చాడు. అసలు ఇలా మాలాగా మీరు ఎప్పుడు చేయకండి. అసలు ఇప్పుడు వాడికి అసలు ఫిట్ అవ్వట్లేదు, చాలా టైట్ అయిపోయింది. ఇది అసలు ఒక్కసారి కూడా వేయలేదు, ఇది అలా అయిపోయింది. మీరు అలా డెలివరీ అయినంటే ఎక్సైట్మెంట్తో ఎక్కువ కొనేసి మనీ వేస్ట్ చేసుకోవడం చాలా వృధా అని చెప్తాను. అసలు ఈ టోపు కూడా అంతే, ఒకసారి కూడా పెట్టలేదు. ఇలా ఇందులో ఉన్నాయన్నీ అంతే, ఒక్కసారి కూడా వేయలేదు. మొత్తం వేస్ట్ అయిపోయినట్టే కదా. ఇంకా నెక్స్ట్ వాడికి చెల్లో తమ్ముడు పుట్టిన తర్వాత వాడికి వేయడానికి అయితే యూజ్ అవుతాయి. ఇంకా ఇవి దాసి పక్కన పెట్టడమే. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను బాబు పుట్టినప్పుడు అయితే జాన్సన్స్ అంటే బేబీ ప్రొడక్ట్స్ వాడితేనే బెటర్ అని జాన్సన్స్ బేబీ ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చాము. ఇదేంటంటే లోషన్, బాడీ లోషన్. ఈ లోషన్ ఒకటే కాదు, పౌడర్, సబ్బు, అలాగే షాంపూ కూడా జాన్సన్స్ బేబీదే తీసుకొచ్చాము. కానీ జాన్సన్స్ బేబీ ప్రోడక్ట్ ఒక్కటి కూడా బాబుకి పడలేదు. వాడికి స్కిన్ ర్యాషెస్ వచ్చేసి స్కిన్ పీల్ అయిపోయి అలా అయిపోయింది. అప్పుడు మేము ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. జంగారెడ్డిగూడెంలో త్రినేత్ర హాస్పిటల్ ఉంటుంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళాము. అక్కడ కొన్ని రోజులు వాడిన తర్వాత అక్కడ కూడా తగ్గలేదు. అప్పుడు రాజమండ్రి వెళ్ళాము, అక్కడైతే క్యూర్ అయింది. ఇక ఆ తర్వాత నుంచి బాబుకి మైసూర్ శాండిల్ అనేది వాడుతున్నాము. మైసూర్ శాండిల్ బాగా పడింది. ఇప్పుడు హెల్తీగా చాలా సేఫ్గా ఉన్నాడు. మీరు కూడా ఏమైనా జాన్సన్స్ బేబీ ప్రోడక్ట్ వాడుతుంటే ఒకసారి స్మాల్ అంటే తక్కువగా తీసుకొని పడుతున్నాయో లేదో చూసుకొని అప్పుడు తీసుకోండి. మేమైతే పెద్దగా తీసుకొచ్చాము, మొత్తం వేస్ట్ అయిపోయి ఆ ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు పక్కన పడేయాల్సి వచ్చింది. మనీ కూడా వేస్ట్ అయింది. ఇదేమో ఆవిరి మెషిన్ తీసుకున్నాము, కానీ బాబుకు పట్టలేదు. అంటే 2-3 సార్లు పట్టాం, కానీ అలా పట్టినప్పుడల్లా వాడి ఫేస్కి ఆవిరి మందు ఉంటుంది కదా, అదేమో పట్టేసి రెడ్గా అయిపోయి అలా అయిపోయింది. అసలు ఈ ఆవిరి మెషిన్ 3,000 తీసుకున్నామో ఒకసారి కూడా యూజ్ చేయలేదు. అలా తొందరపడి అలాగా మీరు ఏమీ తీసుకోకండి. ఇప్పుడైతే బేబీ కోసం అంటే మా బాబు కోసం మేము షాపింగ్ చేసిన అయితే చూపిస్తాను. ఇవైతే బేబీ టవల్స్ ప్యాక్ ఆఫ్ 4-5 వచ్చినాయి. అమౌంట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చినాయి, బాగున్నాయి. క్వాలిటీ కూడా మీకు కూడా కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఈ ఫ్యాన్ కూడా నేను షార్ట్ వీడియో తీసాను, ఇంకా అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేస్తాను. ఈ ఫ్యాన్ కూడా ఎంత పడింది? 460 అలా 500 పడింది. బాగా వర్క్ అవుతుంది. దీంట్లో లైట్ అలాగే ఫ్యాన్ కూడా ఉంటుంది. ఫ్యాన్కి 3 ఆప్షన్స్ ఉన్నాయి, స్లోగా, ఇంకా స్పీడ్గా తిరుగుద్ది. లైట్ కూడా బాగా చీకట్లో వేస్తే లైటింగ్ అనేది బాగా వస్తుంది. దీని లింక్ కూడా కావాలంటే ఈ ఫ్యాన్ లింక్ కమెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. తక్కువ రీజనబుల్ ప్రైస్కి మంచి వర్త్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు మా బేబీకి అంటే మా బాబుకి 6 మంత్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఫుడ్ ఏం పెడుతున్నామన్న డౌట్ వస్తుంది కదా. మేము ఫుడ్ అయితే సెరలక్ పెడుతున్నాము. సెరలక్ వీట్ ఫ్లేవర్ పెడుతున్నాము. నార్మల్గా యాపిల్ ఫ్లేవర్, బనానా ఫ్లేవర్ అలా ఉంటాయంట. అలా కాకుండా ఇలా అప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, ఫస్ట్ టైం పెడుతున్నాం అన్న వాళ్ళు ఈ సెరలక్ అనేది తీసుకురండి, నెస్టిల్ వాళ్ళది. ఇదైతే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఫస్ట్ టైం పెట్టినప్పుడు బాబు వామిటింగ్ చేసుకునే అలా అయింది. అప్పుడు మేము చాట్‌జీపీటీని అడిగాము. చాట్‌జీపీటీ చెప్పింది ఫస్ట్ టైం ఇలాగ పెడితే అలా వామిటింగ్స్ అవుతాయి, వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు కదా, ఫస్ట్ టైం తిన్నారు కాబట్టి అలా వామిటింగ్స్ అవుతాయి, ఏం పర్వాలేదు పెట్టండి అని చెప్పింది. అది క్వాంటిటీ కూడా తక్కువ క్వాంటిటీ తీసుకోండి, ఫస్ట్ టైం పెడుతున్నారు కాబట్టి తక్కువ క్వాంటిటీ తీసుకొని అది చాలా పల్చగా కలిపి పెట్టండి. థిక్గా పెడితే వామిటింగ్స్ అవుతాయి, వాళ్ళు అలవాటు చేసుకునే వరకు అంతే, అలవాటు చేసుకున్నాక బాగానే ఉంటుందని చెప్పింది. అప్పటి నుంచి మేము 2 రోజులు పెట్టి పెడుతున్నాము. ఫస్ట్ డే వామిటింగ్ అయినాయి, ఇంకా 2 డేస్ నుంచి పెడుతున్నాము. అప్పటి నుంచి వామిటింగ్ ఏం అవ్వట్లేదు, బాగానే తింటున్నాడు. మీరు కూడా ఒకవేళ ఫుడ్ స్టార్ట్ చేయాలి, ఏ సెర్లాక్ తీసుకోవాలి, ఏ కంపెనీ తీసుకోవాలి అని కన్ఫ్యూజన్లో ఉంటే ఈ సెర్లాక్ తీసుకోండి, మంచిగా వర్క్ అవుతుంది. బేబీ కూడా హెల్తీగా సేఫ్గా ఉంటున్నాడు. ఇందులోనైతే వాళ్ళ నాన్న వాడికి తెచ్చిన బొమ్మలు అవన్నీ పెట్టుకున్నాము. అసలు ఆడని వయసులో బొమ్మలు తీసుకొస్తే ఎక్కడ ఆడతాడు, మొత్తం అవన్నీ పక్కనే పెట్టాడు. వాడికి ఏం తెలుసు, ఏంటది అదే 1 to 5 months వరకు వాళ్ళకి ఏం తెలియదు, సరిగ్గా దేంతో ఆడుకోరు కదా, అప్పుడే కొనడం వేస్ట్ అనిపించింది. అవన్నీ పక్కనే పెట్టాము. వాడు ఎదిగి ఎప్పుడు ఆడతాడు అవన్నిటితోనూ. ఇప్పుడు ఇందులోనైతే మెడిసిన్ ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నారు కదా, ప్రతి చిన్నపిల్లలు అంటే చీటీ మాటికి అత్తవాటు ఏడిపిస్తూ ఉంటారు. దేనికోసం ఏడుస్తున్నారు, నొప్పి వచ్చి ఏడుస్తున్నారు, లేకపోతే నార్మల్గా ఏడుస్తున్నారు, దేనికి ఏడుస్తున్నారో తెలియదు. కాబట్టి మెడిసిన్ అన్ని ఇందులో పెట్టుకుంది. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్ చూసుకుంటుంది. హ్యాండ్ బ్యాగ్ ఏంటంటే ఇంకా హ్యాండ్ బ్యాగ్ మేము మా బీరువాకి అయితే పెడతాము. ఇంకా అమౌంట్ తెచ్చినా లేకపోతే ఏమైనా తెచ్చినా ఇంపార్టెంట్ అన్నీ అందులో పెట్టేస్తాము. ఇప్పుడు మా అమ్మకి ఇచ్చేసి తనకి తీసుకెళ్ళిపోద్ది. ఇది కేబుల్ ఫ్యాన్కి ఇచ్చారు, ఫ్యాన్కి బ్యాటరీలు కూడా ఇచ్చారు. ఆ బ్యాటరీలు వేసాము. ఆ బ్యాటరీలు వాడినంత రోజులు వాడి ఇంకా అటువంటి బ్యాటరీలు మనకు దొరకవు కదా షాప్స్ దగ్గర కూడా, అప్పుడు కేబుల్ ఇచ్చారు. ఈ కేబుల్తో ఛార్జింగ్ పెట్టుకొని ఫ్యాన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మా బాబుకి స్కిన్ ర్యాషెస్ వచ్చేసి స్కిన్ ఫీల్ అయింది, రెడ్గా అయిపోయింది అన్నప్పుడు మేము రాజమండ్రి వెళ్ళామన్నాం కదా, అప్పుడైతే ఇక్కడ ఈ షవర్ జెల్ అనేది ఇచ్చారు. దీంతో స్నానం అది చేయించమన్నారు. తర్వాత దీన్ని ఫేస్కి అంటే ఎక్కడైతే రెడ్గా ఉందో అక్కడ రాయమని చెప్పారు. అప్పుడు రాసాము. పూర్తిగా క్యూర్ అయిపోయాడు, మొత్తానికి తగ్గిపోయింది. హాస్పిటల్ పేరు వచ్చేసి ఏం హాస్పిటల్? UH యూనివర్సల్ హాస్పిటల్. చాలా బాగా చూస్తున్నారు. మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళండి. మాకైతే అక్కడైతే ఇంకా నమ్మకం కుదిరిపోయింది, అక్కడికి వెళ్తే తగ్గిపోద్ది అన్నట్టు అయిపోయింది. ఇంకా చాలా సేఫ్గా
అలా అని నేను ఇప్పుడు చూపించానని మీరు ఇవి షాప్ దగ్గర తెచ్చుకొని వాడకండి. మీ బేబీ కండిషన్ బట్టి మీ బేబీ దేంతో బాధపడుతున్నాడో మనకు తెలియదు కదా, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఇచ్చిందే వాడాలి. మా బాబుకి అయితే ఇవి బాగా పడ్డాయి, మొత్తం క్యూర్ అయిపోయాడు పూర్తిగా. ఇక్కడితో లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. అవన్నీ ఆ సంచిలో ఉన్నాయని మా చెల్లి బట్టలు, ఇవన్నీ మా బొడ్డోడు బొమ్మలో మందులు వాడికి సంబంధించినవి ఇందులో పెట్టాము. హ్యాండ్ బ్యాగ్ ఇంతే, లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. ఈ వీడియో ఇంతే. మీకు న్యూ బోర్న్ బేబీకి సంబంధించి ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే నా ఎక్స్పీరియన్స్ తగ్గట్టు, అంటే మేము మా బాబుకి చూసాం కదా, దానికి తెలిసినంత వరకు మేమైతే మీకు ఏమైనా సలహాలు ఇవ్వాలన్నా ఏదైనా చెప్పాలన్నా చెప్తాము. అంతే ఈ వీడియో. మీరు కనుక మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.